35 లక్షల నిధులతో నిర్మించే ఎగినపాడు నాగన్నగూడెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గంలోని ఎగినపాడు నాగన్నగూడెం గ్రామాలను అనుసంధానించే రహదారి నిర్మాణానికి 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయం కావాలని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని రోడ్లు, డ్రైనేజీలు వేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం అన్నే బాబురావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నాగన్నగూడెం ఎగినపాడికి బ్రిడ్జి కట్టడం జరిగిందని చెప్పేసి పెద్ద ఆయన చెప్పారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు అన్నే బాబురావు గారు సర్పంచ్గా ఉన్నారు. మళ్ళీ 2014-19లో మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న డ్రైన్లు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అంతకుముందు మచిలీపట్నం, విజయవాడ రోడ్డు నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద పెద్ద గోతులుగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒకటే చెప్పాను, ఈ రోడ్డు వేసిన తర్వాత మీ ఊరు వస్తానని చెప్పాను. అప్పుడు 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. మరి 19లో అందరికీ తెలుసు, మరి వైకాపాకి అధికారం రావటం, ఆ తర్వాత 5 సంవత్సరాలు రోడ్డు గుంతలు కూడా పూడ్చల, రోడ్డు అంతా కూడా ఆగమైపోయి ప్రధాన రహదారి ఈ ఊర్లోకి రావటానికి. ఇప్పుడు ఆ బ్రిడ్జి దగ్గర నుంచి కిందకి దిగుతా ఉంటే వెహికల్స్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. మరి ఈరోజు ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఏదైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చడానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. వాటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఇది ఎప్పుడో 2-3 నెలల క్రితమే చేయాలి. మరి అక్కడ యుద్ధం జరగడం వలన తారు అందుబాటులోకి రాకపోవటం, లేకపోతే ధర పెరగడం వలన మరి ఆ పనులు ప్రారంభించాల. ఇక ఈ రోడ్డు పనులు ప్రారంభించి రాబోయే 10-20 రోజుల్లో ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. శాసకీ కానీ, R&B కానీ, లేకపోతే ఇవి కాకుండా పంచాయతీరాజ్ సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయలు, అవి కూడా రేపు ఈ వారం 10 రోజుల్లో అవి కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాం. రేపు 2వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ 3 లాంచ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా 25-30 కోట్ల రూపాయలు గ్రామాల్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించుతాం. ఇవి కాకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా మరి 40-50 కోట్ల రూపాయల దాకా నిధులు ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. ఇన్ని నిధులు మరి రోడ్ల అభివృద్ధికి కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ నిధులు కేటాయిస్తూ ఉన్నాం అంటే ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు నాగన్నగూడెం, ఎగినపాడు పెన్షన్ల పంపిణీ జరిగేటప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. 1920లో ఆ ఊరు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఈ గ్రామంలోనే పుట్టాము అని చెప్పి పెద్ద ఆయన చెప్తా ఉన్నారు. అంటే నేను అడిగాను, అప్పుడు మీరు పుట్టినప్పుడు ఈ ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే, చాలా గట్లపై నుంచి ఈ ఊరికి నడుచుకుంటా వచ్చి నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకెళ్తా ఉండేవాళ్ళం. ఎరువులు కానీ అవి కానీ ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్తా ఉంటాం. కనీసం రహదారులు కూడా ఉండేవి కాదు. మరి స్వర్గీయ అన్నే బాబురావు గారి సమయంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జన్మభూమి కింద బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి కట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత రోడ్లు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ,
లేకపోతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగినాయని వారు చెప్తా ఉన్నారు. మొన్న 14-19లో దాదాపు ఎగినపాడు నాగన్నగూడెం పూర్తిగా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ఎక్కడా కూడా ఇంకా రోడ్డు అనేది లేకుండా అన్ని కూడా నిర్మాణం పూర్తి చేశామని చెప్పి వాళ్లే స్వయంగా గుర్తు చేస్తా ఉన్నారు అని అంటే, గత ప్రభుత్వంలో కనీసం ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైపోతే ₹1 నిధులు కూడా కేటాయించారు. 14-19లో ప్రధాన రహదారి కూడా మేమే అభివృద్ధి చేసిందే. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ రోజు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ₹20 లక్షలతో టెండర్లు పెరగడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున ఉయ్యూరు మున్సిపాలిటీలో కూడా మరి రాబోయే 5-6 నెలల కాలంలో కూడా ఎక్కువ నిధులు కేటాయించి ఇప్పుడు కొన్ని పనులకి టెండర్లు పిలవడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకా ఎక్కువ మరి నిధులు సమీకరించి ఉయ్యూరు పట్టణంలో కూడా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.